హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. మొన్న ఎగ్ బజ్జీలు చేశాననమాట. సాయంత్రం చల్లగా ఉంది, సర్లే బయట ఎందుకు కొనడము, 30 రూపాయలు ఎంతో ఉంటున్నాయి, మనమే తెచ్చేసుకుని చేసుకుంటే బాగుంటుంది, ఇంకా ఎక్కువ కూడా వస్తాయి కదా అని చేస్తే అవి ఏం చేశానో కానీ మొత్తం బాంబులు పేలినట్టు పేలాయండి. అసలు అలా కట్ చేయకుండా ఉండాల్సిందేమో అనిపించింది. ఇది వరకు ఒకసారి చేశాను, బాగానే వచ్చినాయి. మొత్తం ఎగ్ ముంచేసి శనగపిండిలు వేసాను అనమాట. శనగపిండిలో కూడా ఏమీ కలపలేదండి. ఉప్పు, కొంచెం ఏమో సోడా కూడా కలపలేదు. ఉప్పు, వాము, అంతే, ఇంకేమీ లేదు. అయితే ఇక్కడ నేను చేసిన పొరపాటు కట్ చేయడం అంటారా ఏంటో, మరి కట్ చేసి చేయటం కూడా నేను చూశాను యూట్యూబ్లో. మరి అది వాళ్ళకి బాగానే వచ్చింది, కానీ నాకెందుకు పొరపాటు జరిగిందో తెలీదు. ఇలా అన్నీ వేసేసాను కదా. వేసేసిన తర్వాత వైట్ కలర్ మొత్తం కూడా పువ్వులాగా విడిపోయిందనమాట. అంతే, మొత్తం టపా 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 పేలుతానే ఉన్నాయి. నా అదృష్టం బాగుందండి, నేను చిన్నోడి దగ్గర ఉన్నానమాట. వాడు అమ్మ అయిందా అంటే అవుతుంది ఆగు అని చెప్పేసి వాడి దగ్గర కూర్చొని చెప్తున్నాను, బుజ్జగిస్తున్నాను. అంతలోపు ఏంట్రా సౌండ్ వస్తుందని చెప్తుంటే ఒక్కొక్క ఎగ్గు అలాగే విసిరేస్తున్నది అనమాట నూనెలోంచి. అమ్మో, దగ్గరగా ఉంటే నా ముఖం తగలటిపోను నిజంగా. బయట నుంచి తెచ్చేసుకుంటే బాగుండేమో అనిపించింది. ఇంకా లేకపోతే ఇంకా అదే కొంచెము థిక్గా ఉండాలేమో పిండి. మొత్తం మీద ఏదో జరిగిందండి, పలచగా అయిపోయినట్టుంది పిండి. ఇదిగోండి పేలింది చూసారా, అట్లా 2-3 పేలుతానే ఉన్నాయి. ఇలా పేలుతుంది ఏంటని డౌట్ వచ్చింది. ఇదిగోండి ఆల్రెడీ ఒకటి బయటపడిపోయింది. ఆ నూనె మొత్తం కూడా అటు ఇటు చిమికిపోయింది. అసలు ఇల్లంతా క్లీన్ చేశాను. మళ్ళీ దేవుడా అంట వంట ఇల్లంతా క్లీన్ చేయాల్సి వచ్చింది. ఆ రోజు అయితే నిజంగా డబల్ పని అయిందండి. పిండి పలచగా అవ్వటం వల్ల అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే డైరెక్ట్గా ఎగ్ వేసి ఫ్రై చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. నూనె మొత్తం కూడా నీచు వాసన అనమాట. చూడండి ఆయిల్ అంతా కూడా ఎలా అయిపోయిందో. అయితే కొంచెం పిండి ఉంటే దాంట్లో ఉల్లిపాయలు కలిపేసి వేసేసాను. ఇవి బాగానే వచ్చాయి. అంటే ఇంకో కొంచెం పిండి కలిపానులేండి. పిండి కలిపి వేసాను అనమాట. ఎంతైనా ప్రాపర్గా లేదు ఈసారి అయితేని. అయినా మనం ఏం చేసినా కూడా ఇలాగే అవుతుంది. ఇష్టంతో చేస్తేనే బాగుంటుంది మనది. అయినా తెలియాలండి, ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే కానీ తెలీదు. పిండి పలచగా అవ్వడం వల్ల డైరెక్ట్గా ఎగ్ అనేది నూనెలోకి వెళ్ళిపోతే ఎలాగా అవుతుందో అలా అయిందనమాట. కోటింగ్ అనేది ఎక్కువ పడలేదు. లేదంటే చాలా వీడియోస్లో చూశాను నేను, ఎగ్ అనేది సగం కట్ చేసి వేసిన వీడియోస్ కూడా ఉన్నాయి. ఇంకా మన సైడ్ నుంచి ఏదో పొరపాటు జరిగింది. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత ఇల్లంతా నూనె వాసనే కదా, మీకు తెలిసిందే కదా, నూనె వాసన పడదు. ఇంకా ఇల్లంతా దేవుడు అంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నానమాట. మొత్తం మార్నింగ్ ఎలాగైతే క్లీన్ చేశానో ఇప్పుడు కూడా అంతే. అదంతా కూడా కింద పక్కన అన్నిటి మీద పడిపోయిందండి. అన్నీ కడుక్కున్నాను. ఇదిగోండి ఈ సైడు ఇదంతా కూడా మార్నింగే మీతో ఒకసారి షేర్ చేశాను, గుర్తుందా? ముందు వీడియోలో ఇల్లు క్లీనింగ్ అంతా చేశానని. అదే రోజు అనమాట మార్నింగ్ క్లీన్ చేశాను. ఇది ఈవినింగ్ 5 o'clock కల్లా ఇలా అయింది. యాక్చువల్గా బయటగా వెళ్దామనే అంత రెడీగానే ఉన్నాము ఇద్దరం, చిన్నోడు నేను. మళ్ళీ 30-60 రూపాయలు ఎన్ని వస్తాయి, 2-3 వస్తాయేమో, మరి ఎన్ని వస్తాయో తెలియదు, కానీ ఎక్కువ ఏం రావండి. ఇంకా 5 రూపాయలు ఎగ్ తెచ్చుకుని శనగపిండి తెచ్చుకుని ఇంట్లో ఎలాగో నూనె ఉంటుంది కాబట్టి చేసేసుకుంటే కొంచెం ఎక్కువ తినొచ్చు అందరం అని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఇంత పెద్ద పని చేసింది. ఇదేమో పెట్టడానికి రాదు. ఒకసారి పెట్టానంటే మళ్ళీ అడ్జస్ట్మెంట్ అనేది అవ్వదన్నమాట. కింద కింద పెట్టాను చూడండి. ఇలాగా అది నా తిప్పలు ఇలాగే ఉంటాయి. మొత్తానికి సెట్ అయింది. ఒకసారి తీస్తే మళ్ళీ సెట్ అవ్వదు ఆ చెక్కలు అవన్నీ కూడా. ఇంక ఇదంతా క్లీన్ చేసి ఇంకా నా పని నేను చేసుకున్నాను. బుక్స్ తెచ్చాం కదా, ఒక్కొక్కడికి 3,500 ఒకడు, 4,555 రూపాయలు ఒకడు. అవన్నీ అట్లేసేసరికి నడుము లాగేసిందండి. అయితే మొన్న ఎక్కడో బోర్డు పెట్టారంట అట్లా వేస్తాము అని. సో అవి వాళ్ళు వేసేవాళ్ళు కూడా ఉన్నారు. చక్కగా డబ్బు ఉంటే చాలు ఏ పనైనా చేయించేసుకోవచ్చు. ఇప్పుడైతే టీ పెడుతున్నాను. అయితే ఇక్కడ మా ఇంటి దగ్గర బర్రెపాలు అమ్ముతున్నారండి ప్యాకెట్. అంటే 1/2 లీటరు 42 రూపీసో 40 రూపీసో అన్నారు. ఒకసారి తీసుకొచ్చారు. పెరుగు బాగుంది, పెరుగు చాలా బాగుంది.
అయితే ఇంకా ఆ ప్యాకెట్ తీసుకొద్దామేమో అనుకున్నాం. మీగడ కూడా ఎలా వస్తదో ఏంటని చూసాం కానీ మీగడ మరీ థిక్‌గా ఏం రాలేదు. కానీ టేస్ట్ అయితే బాగుంది. పాలు టేస్ట్ కానీ అదే టీ టేస్ట్ కానీ బాగుంది టేస్ట్. బర్రె పాలు కదా ఎంతైనా, కానీ మనం వెళ్ళి తెచ్చుకోవాలి, వాళ్ళు ఏం వేయరు వచ్చి. ఇదిగోండి ఇదే ఒక హాఫ్ లీటర్ అయితే తీసుకొచ్చారు. చూడాలి, అదైతే రూ. 52 ఎంతో అండి, కంట్రీ డిలైట్ మిల్క్ అయితేని. ఇదైతే ఇంకా ప్యాకెట్ కూడా జిడ్డులాగా ఉందన్నమాట. అంటే ఎక్కువ వస్తుందేమో అనుకున్నాను, మీగడ యావరేజ్గానే వచ్చింది. పెరుగు బాగుంటుంది తోడు పెడితే, లేదంటే బాగా మరిగించేసి అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, అప్పుడు ఇంకా థిక్గా వస్తుంది. చూడండి ఎంత బాగుందో, నురగ నురగగా. నాకైతే టేస్ట్ బాగుంది అనిపించింది. తర్వాత మార్నింగ్ గుంత పొంగనాలు వేసానండి. దోశల పిండి ఉంది కదా, నార్మల్గానే వేసేసాను. అంటే దాంట్లో ఏమీ పచ్చిమిరపకాయలు అవి ఏం వేయలేదు. వేస్తుంటే వీళ్ళు తినట్లేదు. ఇంకొక స్పూను ఇందులో ఇడ్లీ పిండి కలపడం వల్ల కొంచెం క్రిస్పీగా వచ్చిందనమాట. లేదంటే కడాయికి అంటుకుపోయేది. వాళ్ళు అటుకులు వేస్తారనుకుంటా దోశల పిండిలో, ఎవరైనా వేస్తారులేండి దోశల పిండిలో అటుకులు వేస్తేనే కదా మనకి టేస్ట్ బాగుండేది. కానీ ఇడ్లీ పిండి కలుపుకుంటే అంటుకోదనమాట ప్యాన్కి. సో ఈ ప్యాన్ వచ్చి నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను, ఎవరికైనా కావాలంటే కింద ట్యాగ్ చేస్తాను, తీసుకోండి. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా టీ కూడా పెట్టేస్తే టీ టేస్ట్ కూడా బాగుందని చెప్పారు. ఇంక ఇదే ఇప్పటి నుంచి ఇదే తెచ్చుకోవచ్చులే అనుకున్నాం అనమాట. టీ కూడా పెట్టేసి ఇంక ఇందులో ఉన్నాయి కదా కార్న్ఫ్లెక్స్, అవి వేసేసుకుని పాలు వేసుకున్నాను. ఇది కూడా కావాలంటే కింద ప్రొడక్ట్ ట్యాగ్ చేస్తాను చూడండి. ఇది అయిపోయిన తర్వాత కొంచెం ఇల్లు అంతా తుడిచేసి బట్ట పెట్టేసి అవన్నీ చేసేసానండి. ఇంకా పల్లీ చట్నీ అయితే చేస్తున్నాను గుంత పొంగనాల్లోకి. ముందు వచ్చేసి పల్లీలు ఆయిల్ వేసేసి పల్లీలు జీలకర్ర అవన్నీ ఫ్రై చేస్తానన్నమాట. హీట్ అయిపోయిన తర్వాతనే ఆయిల్ వేయాలి, లేదంటే మొత్తము చిముగుపోతుంది. పెద్ద స్టవ్ మీద అయితేనే ఫాస్ట్గా అవుతాయండి, చిన్న స్టవ్ మీద అయితే అస్సలు అవ్వవు. చాలామంది అడుగుతున్నారు, రివ్యూస్ ఇస్తున్నారు కదక్క, లింక్ అనేది యూట్యూబ్లో ఇవ్వండి అని అడుగుతున్నారండి. యూట్యూబ్లో ఎక్స్టర్నల్ లింక్స్ ఇవ్వకూడదు. ఎవరో ఏదో ఇచ్చారని మనం ఇవ్వకూడదు, ఎందుకంటే ఛానల్కి ఎప్పటికైనా ప్రాబ్లమే. ఇప్పుడు మనకి యూట్యూబ్కి సంబంధించిన లింక్స్ అయితేనే ఇవ్వాలండి. అంటే ఇప్పుడు నా ఛానల్ ఉంది, ఇంకొక వీడియో ఉంది, అది యూట్యూబ్లో ఉండే వీడియో అయితే దాని లింక్ ఇవ్వాలి. మళ్ళీ వేరే వాళ్ళు లింక్స్ ఇవ్వకూడదు. మన లింక్స్ అంటే మన ఛానల్కి సంబంధించిన లింక్స్ మనమే ఇవ్వాలన్నమాట. మళ్ళీ వేరే వాళ్ళ ఛానల్ లింక్స్ ఇవ్వకూడదు. అదేవిధంగా విష్ లింక్ అనేది ఎక్స్టర్నల్ సోర్స్ అనమాట, మన యూట్యూబ్కి సంబంధించింది కాదు. సో అది కూడా ఇవ్వకూడదు. మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో ఇవ్వచ్చు, కానీ యూట్యూబ్లో ఇవ్వకూడదు. అందుకు నేను ఇవ్వట్లేదు. మళ్ళీ దానికి సంబంధించిన ఏమైనా ఉంటే ట్యాగ్ చేస్తాను, అంటే యూట్యూబ్లో ఉన్నాయనుకోండి. ఇప్పుడు నేను ఏదైతే కొన్నానో అది యూట్యూబ్లో ఉంటే అప్పుడు లింక్ ఇస్తాను, అంతేగాని యూట్యూబ్లో లేనిది లింక్ ఇవ్వను. అలా ఇస్తే ఏమవుతుందంటే, ఇదివరకు అది నేను ఏది చేసినా కూడా టెక్ ఛానల్ని అడిగే చేస్తానండి. అయితే మాధురి మేడంని అడిగాను అనమాట, మాధురి టెక్ ఛానల్ కదా, అడిగితే ఇలాగ ఎక్స్టర్నల్ లింక్స్ ఇమ్మంటున్నారంటే ఇవ్వకూడదండి. ఒక 10 మంది దాకా రీచ్ అయ్యారంట. కమ్యూనిటీ ట్యాబ్లో ఏదో ఎర్రర్ వచ్చిందని చెప్పేసి రీచ్ అయితే చెప్పిందనమాట, వేరే వాళ్ళ వీడియోస్ అది లింక్ ఇవ్వకూడదు, ఎక్స్టర్నల్ లింక్స్ ప్రాబ్లం అవుతుంది అని చెప్పిందనమాట. అలాగే ఎప్పటికైనా ప్రాబ్లం అవుతుందండి, కాబట్టి నేనైతే ఇవ్వను. మీకు కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకుని మీరు క్రియేట్ చేసుకోండి. నాకు ఇన్స్టాగ్రామ్ లేదు లేదు అంటున్నారు, అది ఇన్స్టాగ్రామ్ ఉండదు మన ఛానల్, మన ఫోన్లో మనమే డౌన్లోడ్ చేసుకుని మన పేరు మన ఫోన్ నెంబర్ ఇచ్చేస్తే అయిపోతుంది. ఇప్పుడు యూట్యూబ్ మీకు లేదు కదా, యూట్యూబ్ డౌన్లోడ్ చేసుకున్నారు కదా, అలాగే ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేసుకోవాలి, అప్పుడు మాత్రమే మీకు వస్తుంది తప్ప వేరే. అయినా ఇప్పుడు అందరూ ఇన్స్టాగ్రామే వాడుతున్నారు, ఎవరు ఏం వాడట్లేదు. మరి మీరు ఎందుకు ఫాలో అవ్వట్లేదు ఇన్స్టాగ్రామ్ నాకు అర్థం కావట్లేదు. మా ఇంట్లో పర్మిషన్ లేదు అన్నప్పుడు ఇంకా కొనకండి, కింద ట్యాగ్ చేస్తాను కదా అందులో ఉంటే కొనండి, లేకపోతే లేదు. మరి అంతే, మరి ఏం చేస్తాం, నా ఛానల్ పోగొట్టుకోలేను కదా నేను. వచ్చే రూ. 2 రూ. 3 ఒక ప్రోడక్ట్ అమ్మితే రూ. 2, లేదంటే ఒక 5 పైసలు అలా అన్నమాట. వాళ్ళు ఇచ్చే దాన్ని బట్టి ఉంటుంది, కమిషన్ బట్టి. ఇదిగోండి మీగడ ఇలా వచ్చింది, యావరేజే, మరీ ఎక్కువ ఎక్కువ ఏం రాలేదు, చూడడానికి పలుచగా ఉంది. పాలైతే పలుచగా ఉన్నాయి చూడడానికి అంతే.
ఎంతైనా బర్రెపాలంటే హెల్తీయే కదా, సో వాడదాం అనుకుంటున్నాము. ఇది అయిపోయిన తర్వాత బిర్యానీ చేశానండి. అంటే సాటర్డే లాగా అనమాట. ఇప్పుడు నేను చూపించేది పెళ్ళి ఉందంట మా వారు వాళ్ళ ఆఫీస్లో. పెళ్ళి కాదు, సారీ, గృహప్రవేశం ఉందంట. వెళ్ళిపోయారనమాట. నేను ఏమన్నానంటే చిన్నోడిని కూడా తీసుకెళ్ళండి, వాడు ఒక్కడే ఉన్నాడు కదా పాపం, బయటికి ఎక్కడికి వెళ్ళట్లేదు అని అన్నానమాట. ఇంకా 2 పూట్లకు వచ్చేటట్టు వెజ్ బిర్యానీ అయితే చేశాను. ఇది కొన్నాను కదా, చాలా బాగుంది. అసలు భలే ఉంది నిజంగా. దేని దానికి క్లియర్గా కనిపిస్తుంది. ఇదివరకు అయితే డబ్బాలో వేసేసుకునే దాన్ని, అన్నీ బయటకు తీయాల్సి వచ్చేది. చక్కగా దీంట్లో అన్నీ తీసేసుకుని, ఎంతైనా కొత్త కదా అలాగే ఉంటుందిలేండి. కొత్తలో వాడేటప్పుడు కొంచెం బాగానే అనిపిస్తుంది, తర్వాతనే చిరాకు వస్తుంది. అయినా ఏం పర్లేదు, బాగానే ఉంది. వర్త్ అనిపించింది, నేను పెట్టిన డబ్బులకి వర్త్ అనిపించింది. ఇవన్నీ ఇలా పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుంటామే. ఇప్పుడు ఏం చేశానంటే క్యారెట్, ఈ పెద్ద పెద్దవి పడవండి దాంట్లోని, అంటే బిర్యానీ ఆకులు అవి సరిపోవన్నమాట. ఇంకా నేను డబ్బాలోనే ఉంచేసాను అవి. ఇవన్నీ కూడా సాజీరా అవన్నీ కూడా మ్యాక్సిమం దాంట్లోనే పెట్టేశాను. కొన్ని మాత్రమే. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఇప్పుడు కడాయి కొంచెం దలసరిగా ఉంటేనే బాగుంటుంది, లేదంటే మాడిపోతుంది అనమాట. ఇంకా నెయ్యి లేదు, నెయ్యి తీసుకొస్తాను. నెయ్యి సగం వరకు ఉందండి. ఇప్పుడు మళ్ళీ చెయ్యాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా ముందు వీడియోలో మీకు, నెయ్యి అదే మీగడ తోడుపెట్టాను, నెయ్యి చేయాలని. చేస్తాను. నెయ్యి వేసుకుంటేనే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. చాలా బాగుంది. నార్మల్ రైస్తోనే చేశాను. ఎప్పుడైనా సాటర్డేలు తినాలనిపిస్తే ఇలాగే చేస్తానండి. లేదంటే ఏమైనా కూరగాయలు లేకపోయినా కూడా మ్యాక్సిమం ఇవే చేస్తానన్నమాట. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్ వేసేసి బాగా మగ్గపెట్టేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పక్కనే దంచి పెట్టుకున్నాను. ఇంక ఇవి వచ్చేసి జీడిపప్పు కూడా వేసాను. గ్రేవీ చేశానండి దీంట్లోకి. ఓన్లీ జీడిపప్పు, పచ్చిమిరపకాయలు, ఇంకా ఉల్లిపాయలు, ఆ 3 ఫ్రై చేసే మిక్సీ పట్టేశాను అనమాట దీంట్లో గ్రేవీ. ఇంట్లో ఇంకేమీ లేవు, సాటర్డే కదా. మండే అయితే మార్కెట్ ఉంటుంది కాబట్టి అన్నీ ఉంటాయి, కానీ సాటర్డే వచ్చేసరికి అన్నీ అయిపోతాయి. ఇవి కూడా బాగా ఫ్రై చేసిన తర్వాత కొత్తిమీర, పుదీనా హైలైట్, అవి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా అందుకనే 10 రూపాయలు మొత్తం వేసేసాను అనమాట. 5 రూపాయలు కొత్తిమీర, 5 రూపాయలు పుదీనా. ఇవన్నీ వేసేసి బాగా ఫ్రై చేశాను. ఫ్రై చేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసాను. సాల్ట్ వేస్తే తొందరగా అయిపోతుంది కదా. ఈ సాల్ట్ వేసేసి దీన్ని కూడా బాగా ఫ్రై చేశాను. ఇలా ఫ్రై చేసేసి బాగా మగ్గబెట్టేసి, తర్వాత మనకి ఉన్నాయి కదా స్పైసెస్, అవి కూడా వేసేసాను. ఇవి కూడా బాగా ఫ్రై చేసేసి వాటర్ వేసేసాను. ఇలా మొత్తం కలర్ వచ్చేంత వరకు అనమాట. కొంచెం మగ్గబెట్టేస్తే కొంచెంసేపు ఉంచేస్తే సరిపోతుంది. సో మగ్గిపోయిన తర్వాత ఒక గ్లాసు బియ్యం తీసుకుని నానబెట్టానండి. నార్మల్ బియ్యమే. ఒక 2 అవర్స్ నానబెట్టాను అనమాట. నానబెట్టిన తర్వాత 1:2 రేషియోలో వాటర్ వేసాను. అంటే ఒక గ్లాసుకి 2. ఇవి కూడా ఫ్రై చేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. 2 గ్లాసులు వాటర్ వేసేసా. ఇదంతా మరిగిన తర్వాత ఇంకా బియ్యం వేసాను అనమాట. బియ్యం చాలా బాగున్నాయి, అందుకనే బాస్మతి రైస్ లాగా వచ్చాయి. లేదంటే మొన్నటి లాస్ట్ టైం బాగాలేదు. అయిపోయిందండి. పక్కన చూడండి ఫ్రై చేసుకుంటున్నాను గ్రేవీ కోసము. కేవలం జీడిపప్పు, ఒక ఉల్లిపాయ, అంతే. బాగుంది టేస్ట్, కమ్మగా. జీడిపప్పు వేసాం కదా, కమ్మగా ఉంటుంది. ఈ బియ్యం వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే పెట్టాను. ఇంకా సగం ఉడికింది అనుకున్నగా సిమ్లో పెట్టేసి దమ్ పెట్టేసి వదిలేసాను అనమాట ఇంకొక 5 నిమిషాలు.
ఇదిగోండి ఇది కూడా మిక్సీ పట్టేసి తాలింపు పెట్టిన తర్వాత దీంట్లో వేసేసి ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసానమాట. వేసేసి కొంచెం చింతపండు రసం వేసాను లైట్గా, కొంచెం అంతే. ఎందుకంటే ఆయిల్ అంతా కూడా బాగా బయటకు వస్తుంది. నార్మల్ వాటర్ కన్నా కొంచెం చింతపండు వాటర్ వేస్తే బాగుంటుంది. నేను మొన్న ఇది చేశాను చూసారా, మసాలా గ్రేవీ కర్రీ వంకాయది, అప్పుడు అర్థమైంది నాకు. టేస్ట్ కూడా బాగుంటుంది, లైట్గా పులుపు ఉంటే బాగుంటుంది కదా. సో ఇది కూడా అయిపోయిందండి. దీంట్లోకి మనం డైరెక్ట్గా వంకాయలు వేసేసుకోవచ్చు, ఫ్రై చేసిన వంకాయ, లేదంటే మనకి మిర్చి ఉంటుంది కదా, దొడ్డు మిర్చి, అది కూడా వేసుకోవచ్చు ఇలాగే సేమ్ ప్రాసెస్లోనే. ఇంకా కొంచెం కొత్తిమీర పుదీనా ఉంది, అది కూడా వేసేసి దమ్ పెట్టేశాను. కర్రీ కూడా అయిపోయిందండి చూడండి. మంచి ఆయిల్కి బయటకు వస్తుంది కదా, బాగుంది టేస్ట్. సో ఇక్కడ రైస్ కూడా అయిపోయింది, ఇంకా పెట్టుకుని తినేయాలి. వాళ్ళు ఇంకా రాలేదు, వస్తారు 2 o'clock 3 o'clock అలా వస్తారు. ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ నేను మా వారు కలిసి బుక్స్కి అట్లు వేసామన్నమాట. ఎంత టైం పట్టేసిందో, ఎన్ని బుక్సో. అసలు టెక్స్ట్ బుక్లు ఇస్తే సరిపోతుంది వాళ్ళండి, నోట్ బుక్స్ మనమన్నా బయట కొనుక్కోవచ్చు. ఎందుకంటే నోట్ బుక్స్ కూడా వాళ్ళు ఎంతో కమిషన్ తీసుకుంటారు కదా. అదే మనము బయటికి వెళ్ళామనుకోండి, అదే మనకి బేగం బజార్ అలా వెళ్తే తక్కువ రేటుకి వస్తుంది అనమాట. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. ఇంకా తినేసి 2-3 వీడియోస్ ఉంటే అవి కూడా ఎడిటింగ్ చేసేసుకుని ఇదిగోండి మా వారు వేస్తున్నారు అట్లు. ఇంకా నేను కూడా హెల్ప్ చేద్దామని చెప్పేసి, ఇంకో మా చిన్నోడివి అయిపోయినాయి, పెద్దోడివి అనమాట ఇప్పుడు. ఇంకా నేను వచ్చేసి ఇవి పెట్టేసి పక్కన ఇస్తుంటే ఆయన పిన్ను అవి కొట్టుకుంటున్నారు. నిన్నంటే దీంతోనే సరిపోయింది, ఇంకా పేర్లు రాయాలి. ఆ పేర్లు రాసేస్తే ఇంకో పని అయిపోతుంది. వీళ్ళకి ఎంత సరదానో బుక్స్ వచ్చినాయని, మాకు మాత్రం మామూలుగా తీరలేదు. మొత్తానికి 8,000 దాకా అయినాయండి దగ్గర దగ్గర. అన్నీ అన్నీ కొనుక్కోవాల్సిందే. క్రేయాన్స్ ఎన్ని అవుతాయో ఇయర్లీ, పాడు చేసేస్తారనమాట ఇష్టం వచ్చినట్టు. మా చిన్నోడు ఇప్పుడు ఫస్ట్ క్లాస్ కదా, ఇంకా ప్రాజెక్ట్ వర్క్లని ఇవన్నీ అవన్నీ. ఇక నాకైతే మామూలుగా ఉండదు. ఇప్పుడైతే ఈ నెల 15 రోజులు ఎంత ప్రశాంతంగా ఉందో. ఈ చదివించడాలు ఇవేమి లేవన్నమాట. నేను చదివిస్తానండి, ట్యూషన్కి పంపినా కూడా చదివిస్తాను. చదివించేసి హోంవర్క్ అంటే చదివించడం అంటే హోంవర్క్ చేయించేస్తాను, ఇంకా అమ్మ చదివిస్తుంది. కానీ ఇప్పుడు హోంవర్క్ చేయించే తలనొప్పి కూడా లేదు నాకు. అది నేను అక్కడ ఇచ్చేసాను అనుకోండి, హోంవర్క్ కూడా నువ్వు మీరే చేయించండి, చదవడానికి టైం ఉండదు. ఇంకా దాంతోనే హోంవర్క్లతోనే సరిపోతుంది అంతా కూడా. ఇంకా ఫస్ట్ క్లాస్కి వచ్చేది కదా, మరి హోంవర్క్లు ఏమైనా తగ్గుతాయేమో చూడాలి. సెకండ్ క్లాస్లో అయితే పెద్దోడికి పెద్దగా ఏం లేవు హోంవర్క్స్, చదివియే ఎక్కువ ఉన్నాయి. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.